ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం మన జీవితంలో ఎదురయ్యే 3 ముఖ్యమైన సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. అవి ఉద్యోగం కోసం కష్టపడటం, వృత్తిలో ఎదగడం మరియు దేవునిపై మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఈ మూడింటిని సమతుల్యం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం మనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. యోబు 8:7 నీ ప్రారంభం అల్పమైనదైనను నీ అంతము బహు గొప్పదగును. మనందరికీ ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనే కోరిక ఉంటుంది. దానికోసం మనం చాలా కష్టపడతాం, రాత్రింబవళ్లు చదువుకుంటాం, ఇంటర్వ్యూలకు సిద్ధపడతాం. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. మనం ఎంతో కష్టపడినా ఫలితం కనిపించినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లుతుంది. నీవు చేసెడి పనిని శ్రద్ధతోనూ నీతితోనూ చేయుము. కొలొస్సీయులు 3:23. సామెతలు 10:4 నిర్లక్ష్యంగా పనిచేసేవాడు దారిద్ర్యం పొందుతాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ధనవంతుడవుతాడు. ఈ వచనం మన శ్రద్ధకు, కష్టానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది. మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దాని ఫలితం తప్పకుండా వస్తుందని ఇది చెబుతుంది. ప్రసంగి 3:13 ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. మనం మన కష్టం ద్వారా పొందే ప్రతిఫలం, సంతోషం దేవుడు మనకు ఇచ్చే బహుమతే అని ఇది స్పష్టం చేస్తుంది. మనం మన పనిలో ఆనందం పొందేలా దేవుడు ఏర్పాటు చేశాడని ఇది గుర్తు చేస్తుంది. సామెతలు 16:3 నీ పనులను యెహోవాకు అప్పగించుము, అప్పుడు నీ ఆలోచనలు సఫలమవుతాయి. మనం మన ఉద్యోగ ప్రయత్నాలను దేవునికి అప్పగించడం ద్వారా ఆయన మన ప్రణాళికలను సఫలం చేస్తాడని ఈ వచనం చెబుతుంది. ఇది మన ప్రయత్నాలకు దేవుని సహాయం అవసరమని చెబుతుంది. యోసేపు జీవితం దీనికి ఒక గొప్ప ఉదాహరణ. తన సహోదరులు అతన్ని బానిసగా అమ్మేసినప్పుడు అతను పోతీఫరు ఇంట్లో చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం అతన్ని ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది. అతను తన పనిని ఎంత శ్రద్ధతో చేశాడో దేవుడు చూశాడు. చివరికి ఐగుప్తులో ఒక గొప్ప అధికారిగా మారాడు. మన కష్టం దేవునికి తెలుసు, అది వృధా కాదు. మనం మన ప్రయత్నం నిజాయితీగా చేస్తే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకసారి ఉద్యోగం వచ్చాక మన తర్వాతి లక్ష్యం అందులో ఎదగడం. దీనికోసం మనం చాలా సమయం, శక్తి ఖర్చు పెడతాం. అదనపు బాధ్యతలు తీసుకుంటాం, పోటీని ఎదుర్కొంటాం. ఈ ప్రయాణంలో మనం దేవునికి దూరం అవుతున్నామేమో అని కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది. కొలొస్సీయులు 3:23-24 వరకు మీరు పని చేయుచున్నప్పుడు మనుష్యులకు కాదు, ప్రభువునకు పని చేయుచున్నట్లుగా సంపూర్ణ మనస్సుతో చేయుడి. ఎందుకనగా మీరు ప్రభువు నుండి ప్రతిఫలముగా వారసత్వాన్ని పొందుతారని మీకు తెలుసు. మీరు ప్రభువైన క్రీస్తుకు సేవ చేస్తున్నారు. మీరు మీ వృత్తిలో ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా ఆ పనిని దేవుని సేవగా భావించాలని ఈ వచనాలు స్పష్టంగా చెబుతాయి. మన నిజమైన ప్రతిఫలం మనుషుల నుండి కాక దేవుని నుండి వస్తుందని ఇది గుర్తు చేస్తుంది. ఫిలిప్పీయులు 2:3-4 వరకు ఏ పని కీర్తికాంక్షతోనైనను వృధాభావముతోనైనను చేయక ఒక్కొక్కరు తనకంటే ఇతరులను గొప్పగా భావించుచు వినయమనస్సుతో ఉండుడి. ఒక్కొక్కడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా జాగ్రత్తగా చూచుకొనవలెను. వృత్తిలో ఎదిగే క్రమంలో మనం పొందే విజయం గర్వానికి దారితీయకూడదని ఈ వచనం హెచ్చరిస్తుంది. మన సహోద్యోగుల పట్ల వినయంగా, సహాయం చేసే మనస్తత్వంతో ఉండాలని ఇది ప్రోత్సహిస్తుంది. ప్రసంగి 9:10 నీవు చేయుటకు నీ చేతికి ఏది దొరికినదో దానిని నీ శక్తి కొలది చేయుము. వృత్తిలో మనకు అప్పగించిన ప్రతి పనిని మనకున్న శక్తిని బట్టి పూర్తి శ్రద్ధతో చేయాలని ఈ వచనం చెబుతుంది. ఇది మన పనిలో అత్యుత్తమ స్థాయిని సాధించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. దానియేలు జీవితం దీనికి ఒక మంచి ఉదాహరణ. అతను బబులోను రాజుల కింద పనిచేస్తున్నప్పుడు తన వృత్తిలో చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉండేవాడు. అతను రాజులకు సహాయం చేస్తూనే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చాడు. అందువల్ల దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. మనం మన వృత్తిలో ఎదుగుతున్నప్పుడు మనకు అప్పగించిన బాధ్యతలను దేవుని మహిమ కొరకు చేస్తున్నామని గుర్తుంచుకోవాలి.
మన జీవితంలో ఈ రెండు సవాళ్లు, ఉద్యోగం, వృత్తి, మన విశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు. మనకు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి, చర్చికి వెళ్ళడానికి సమయం దొరకదు. అప్పుడు మనకు తెలియకుండానే దేవునికి దూరమవుతాం. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు మీకు ఇవన్నీ చేర్చబడతాయి. మత్తయి 6:33. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ఒక సాధారణ కథ ఇది. అతను చాలా కష్టపడి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. అతని ప్రమోషన్ కోసం రాత్రిళ్లు పనిచేసేవాడు. దేవునితో సమయం గడపడం మానేశాడు. కొంతకాలానికి అతనికి తన జీవితం ఖాళీగా అనిపించింది. అప్పుడు అతను తన తప్పు తెలుసుకుని తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి మొదటి స్థానం ఇస్తేనే మనకు జీవితంలో నిజమైన నెమ్మది లభిస్తుంది. హెబ్రీయులు 11:6 విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. మనం ఎంత కష్టపడినా, ఎంత ఎదిగినా, మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం దేవుని దృష్టిలో విజయం సాధించినట్లు కాదని ఈ వచనం స్పష్టం చేస్తుంది. దేవునిని సంతోషపెట్టడానికి విశ్వాసం అత్యంత కీలకం. కీర్తన 37:5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, ఆయనను నమ్ముము, ఆయన నీకు సాయం చేస్తాడు. జీవితంలో వచ్చే ఒత్తిడి, సవాళ్లు మనల్ని కృంగదీసినప్పుడు మనం వాటిని దేవునికి అప్పగించాలని ఈ వచనం చెబుతుంది. ఆయనపై నమ్మకముంచితే ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. 1 కొరింథీయులు 10:31 కాబట్టి మీరు తినినను, త్రాగినను, ఏది చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మన జీవితంలోని ప్రతి చిన్న పని కూడా దేవుని మహిమ కొరకు చేయాలని ఈ వచనం చెబుతుంది. మన ఉద్యోగం, మన వృత్తిలోని ఎదుగుదల కూడా దేవుని మహిమను చాటి చెప్పేలా ఉండాలి. మనం ఈ 3 సవాళ్లను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు మనం గుర్తుంచుకోవలసినది ఇది: దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం పని చేసేటప్పుడు ఆ పనిని దేవునికి మహిమ కలిగేలా చేయాలి. మన వృత్తిలో ఎదుగుతున్నప్పుడు అది దేవుడు మనకు ఇచ్చిన వరం అని గుర్తుంచుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఉద్యోగం, వృత్తి మరియు విశ్వాసం అనేవి వేర్వేరు సవాళ్లుగా కాకుండా దేవుడు మనల్ని ఒక గొప్ప ప్రయాణంలో నడిపిస్తున్నాడని తెలుసుకుంటాం. ఆమేన్.